దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. నా తనువున ప్రాణం నీకే. ఎపిసోడ్ నెంబర్ 258. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. కంపెనీ ఎస్టాబ్లిష్ ఫంక్షన్కి విచ్చేసిన అతిథులు అందరికీ స్వాగతం. బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ భరద్వాజ్ గారు వారి సతీమణి అయిన లక్ష్మి గారితో కలిసి డయాస్ మీదకి రాబోతున్నారు అని వినిపిస్తుంటుంది. అలా వినిపించగానే అందరూ చప్పట్లు కొడుతూ వారి రాక కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక జెస్సీ, పరశురామ్ అందరికంటే ఎక్కువ ఆనందంగా క్లాప్స్ కొడుతుంటారు. మీ అమ్మ కూడా వచ్చి ఉంటే బాగుండేదమ్మా అంటాడు పరశురామ్. నా గొప్పతనం చూసే అదృష్టం అమ్మకు లేదులే డాడీ. ఎంత చెప్పినా అమ్మ రానంటే రానంది అంటుంది జెస్సీ. 60+ ఏజ్లో ఉన్న భరద్వాజ్ గారు నెరిసిన జుట్టు రూపంలో వారి అనుభవం తెలుస్తూ టాప్ ఆఫ్ ది బిజినెస్ మ్యాగ్నెట్ హోదాలో కనిపిస్తూ మహాలక్ష్మి లాంటి భార్యతో కలిసి డయాస్ మీదకి వస్తున్నారు. పేరుకే కాదు, పొందికలో కూడా మహాలక్ష్మిలాగా కనిపిస్తున్నారు లక్ష్మి గారు. భర్త హోదాకి తగ్గట్టుగా జెర్రీ అంచు నిండైన శారీలో సింపుల్ జ్యువెలరీ ధరించి చిరునవ్వు చిందిస్తూ భర్తతో కలిసి డయాస్ మీదకి వచ్చారు. చూడచక్కని ఆ దంపతుల్ని అందరూ గౌరవభావంతో చూస్తుంటారు. భాను, క్రాంతి పక్కపక్కన కూర్చొని వారిని చూస్తూ ఈ వయసులో కూడా ఇద్దరు భలే ఉన్నారు కదా అని అనుకుంటారు. అమెరికాలో ఉన్న చూడని భరద్వాజ్ గారిని ఇప్పుడు చూస్తున్నాను అంటాడు ఆర్య సాక్షితో. నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి చూడగలుగుతున్నావు అంటుంది సాక్షి. అబ్బో అంటాడు ఆర్య. మోహన్, శ్రేయ, కళ్యాణ్, మైథిలి వారిని గౌరవభావంతో చూస్తూ కూర్చున్నారు. డయాస్ మీదకి రవికాంత్ వెళ్ళి ఒక మైక్ భరద్వాజ్ గారికి అందిస్తుంటే భరద్వాజ్ గారు ఆ మైక్ తీసుకొని హాయ్ గాయస్ అంటూ అందరినీ ఉద్దేశిస్తూ చెయ్యి ఊపారు. హాయ్ సార్ అంటారు అందరూ. మా ఇన్విటేషన్ మన్నించి ఈ ఫంక్షన్కి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ షీ ఈజ్ మై వైఫ్ లక్ష్మి అంటూ భార్యని పరిచయం చేసి నా జీవితంలో నాకు తోడుగా ఉంటూ నా విజయానికి నాంది అయిన నా భార్యతో కలిసి ఈరోజు ఈ ఈవెంట్ నిర్వహించటం నిజంగా సంతోషంగా ఉంది అంటాడు భరద్వాజ్ గారు. మీరు ఇక్కడ ఉండి మాట్లాడడం కాదండి, వారి దగ్గరికి వెళ్ళి అందరినీ నాకు పరిచయం చేస్తూ మాట్లాడుదురు గాని పదండి అంటుంది లక్ష్మి గారు. ఓకే లక్ష్మి, నీ కోరిక ఎందుకు కాదంటాను, పద అంటూ మైక్ రవికాంత్కి ఇచ్చి లక్ష్మితో కలిసి కిందికి వస్తుంటాడు. పరశురామ్ వారికి ఎదురు వెళ్ళి సార్, మీరు కిందికి వెళ్ళడం ఎందుకు? మీరు ఏమాత్రం గౌరవం తగ్గించుకోవద్దు. కావాలంటే వారిని ఒక్కొక్కరిగా డయాస్ మీదకి పంపిస్తాను అంటాడు. నో, వారిని ఇన్వైట్ చేసింది నేను. గౌరవంగా నేనే వెళ్ళి అందరినీ రిసీవ్ చేసుకోవాలి అని హుందాగా చెప్పి భార్యతో కలిసి కిందికి వస్తుంటాడు. వారు కిందికి వస్తుంటే అందరూ చైర్ల నుంచి లేచి నిలబడ్డారు. భరద్వాజ్ గారు లైన్ వైజ్గా ఉన్న ఒక బిజినెస్ మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి వీరి పేరు పలానా, వీరి బిజినెస్ ఇన్ని కోట్ల టోర్నోవర్ అని చెప్తూ భార్యకు పరిచయం చేస్తుంటాడు. అతను ఆశ్చర్యపోతూ సార్, నా గురించి మీకు ఇంత వివరంగా అని సందేహంగా అడుగుతాడు. ఇక్కడ బిజినెస్ పెట్టబోయేవాణ్ణి, అందరి బిజినెస్ మ్యాగ్నెట్స్ గురించి తెలుసుకోకుండా ఎలా ఉంటాను అంటాడు భరద్వాజ్ గారు. ఓ రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్ అంటాడు అతను. అలా అందరి పేర్లు భార్యకి పరిచయం చేస్తూ కళ్యాణ్ దగ్గరకు వస్తాడు. కళ్యాణ్, మైథిలి కలిసి నమస్కారం సార్, నమస్కారం మేడం అంటూ చేతులు జోడిస్తారు. నమస్కారం అమ్మా అంటూ లక్ష్మి గారు బదులు గ్రీట్ చేస్తుంది. ఇతను అంటూ భరద్వాజ్ గారికి కళ్యాణ్ పేరు తొందరగా చెప్పలేకపోతుంటే నా పేరు కళ్యాణ్ సార్ అని అంటుండగా ఇతని పేరు మెంటలోడు అంటూ భార్యకు పరిచయం చేస్తాడు. భరద్వాజ్ గారు నోటి వెంట ఆ పదం విని కళ్యాణ్ ఒక్కసారిగా కంగు తింటే మైథిలి, మోహన్, ఆర్య మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు. అదే ఆశ్చర్యం పరశురామ్, జెస్సీలో కూడా ఉంటుంది.
ఆ పేరు విని లక్ష్మి గారు నవ్వుతూ, మెంటలోడు కాదండి, స్వీట్ మెంటలోడు అని చెప్పండి అని అంటుంది. లక్ష్మి గారి మాటలకు కూడా ఇంకెక్కువ ఆశ్చర్యపోతారు. ఓహ్! అవును కదా! స్వీట్ మెంటలోడు. హాయ్ స్వీట్ మెంటల్ అంటూ భరద్వాజ్ గారు కళ్యాణ్‌కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. కళ్యాణ్ ఆ ఆశ్చర్యంలోనే వారితో చేతులు కలుపుతాడు. షీ ఈజ్ మై వైఫ్ అంటూ కళ్యాణ్ మైథిలిని పరిచయం చేయబోతుండగా, షీ ఈజ్ మై వైఫ్ కాదు, షీ ఈజ్ మై ఎనిమీ అని చెప్తే మాకింకా కరెక్ట్‌గా అర్థమవుతుంది అంటాడు భరద్వాజ్. ఈసారి వాళ్ళ మాటలకి మైథిలి కంగు తింటూ, వామ్మో! మా పర్సనల్ నేమ్స్ వీళ్ళకి ఎలా తెలుసు అని మనసులో అనుకుంటుంది. వాళ్ళ ఆశ్చర్యాన్ని చూస్తూ భరద్వాజ్ గారు, లక్ష్మి ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ ఆర్య ఉంటాడు. ఆర్యతో అక్కడున్న కళ్యాణ్ బ్యాచ్ వరకే వినపడేలా మాట్లాడుతూ, హాయ్ ముదిరిపోయిన బెండకాయ, సాక్షిని పెళ్లి చేసుకొని ఇక ఇక్కడే సెటిల్ అయినట్టేనా అంటాడు ఆర్యకి షేక్ హ్యాండ్ ఇస్తూ. వామ్మో! ఏంటి సార్ మాకు ఈ షాకులు? మేము మిమ్మల్ని చూడటమే ఇప్పుడు. కానీ మీరు మాత్రం మా నిక్‌నేమ్‌తో సహా తెలుసుకున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అడుగుతాడు ఆర్య. అందరి గురించి తెలుసుకున్నాను కాబట్టే బిజినెస్‌లో నేను ఇలా ఎదగగలిగాను అంటాడు భరద్వాజ్ గారు నవ్వుతూ. ఏమ్మా సాక్షి, ఆర్య నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఇబ్బంది పెడితే చెప్పు, అతని సంగతి మేం చూసుకుంటాం అంటుంది లక్ష్మి గారు. వాళ్ళ మాటలకి సాక్షి కూడా అవాక్కవుతూ, అదేమీ లేదండి అంటుంది. ఏదైనా ఉంటే స్వీట్ మెంటల్ చూసుకుంటాడులే, మన దాకా అవసరం లేదు అంటూ భార్యని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తాడు. ఈ హీస్ మోహన్, ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్పర్సన్ మైథిలికి బెస్ట్ ఫ్రెండ్. మోహన్ కంపెనీలో కళ్యాణ్ షేర్ హోల్డర్ కూడా అంటూ భార్యకు పరిచయం చేస్తాడు. నమస్కారాల తర్వాత మోహన్ పక్కన శ్రేయ కనిపించడం చూసి, తను మీ వైఫా అని అడుగుతుంది లక్ష్మి గారు. అది విని శ్రేయ నిరాశ పడుతుంటే మోహన్ తమాయించుకుంటూ, ఆహా లేదండి, జస్ట్ మా ఇంట్లో ఉండే గెస్ట్ అని చెప్తాడు. ఓ అవునా అంటుంది లక్ష్మి గారు. ఆ తర్వాత క్రాంతి భాను దగ్గరికి వెళ్తారు. భరద్వాజ్ గారికి వాళ్ళ గురించి తెలీదు అన్నట్టుగా చూస్తుంటే, ఈ ఇద్దరు మా కంపెనీ స్టాఫ్ అండి, తను క్రాంతి, తను క్రాంతి ఫ్రెండ్ భాను అంటూ పరిచయం చేస్తాడు కళ్యాణ్. ఓ అవునా అంటాడు భరద్వాజ్ గారు వారి ఇద్దరిని చూస్తూ. అక్కడ జరుగుతుంది చూసి జెస్సీకి పరశురామ్కి అయోమయంగా ఉంటుంది. పరశురామ్ పక్కనున్న రవికాంత్ చెవి దగ్గరకొచ్చి, సార్కి వీళ్ళ అందరి పేర్లు ఎలా తెలుసు అని అడుగుతాడు. సార్ ఇక్కడ అందరి బిజినెస్ మ్యాగ్నెట్స్ గురించి తెలుసుకొని, ఎవరెవరి బిజినెస్ ఎంత టోన్వర్ అని వివరాలు పూర్తిగా మైండ్లోకి ఎక్కించుకొని ఇక్కడ బిజినెస్లోకి దిగారు అని చెప్తాడు రవికాంత్. వామ్మో! ఈ భరద్వాజ్ గారు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకంలాగా ఉన్నారు అని అనుకుంటారు తండ్రి కూతురు. ఇలా మరికొంతమందిని కూడా భార్యకు పరిచయం చేస్తుంటే, బాబోయ్! భరద్వాజ్ గారిని మనం ఇంతవరకు చూడలేదు కానీ, భరద్వాజ్ గారికి మాత్రం మనమందరం బాగా తెలుసు అని అంటుంది మైథిలి. అవును, నిజంగానే ఇంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్‌ని పేర్లతో సహా గుర్తుపెట్టుకోవటం షాకింగ్‌లా ఉంది అంటాడు కళ్యాణ్. ఇలా అందరి పరిచయాల తర్వాత భరద్వాజ్ గారు, లక్ష్మి గారు తిరిగి డయాస్ మీదికి వెళ్తారు. భరద్వాజ్ గారు మైక్ తీసుకొని, సో ఫ్రెండ్స్, పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఇక అసలు విషయానికి వస్తాను. ఇక్కడ పెట్టే కంపెనీకి ఎవరిని మేనేజింగ్ డైరెక్టర్ చేయాలని చాలా రోజులు నేను బాగా ఆలోచించాను. చివరికి ఒక మంచి పర్సన్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ పర్సన్ మీద పూర్తి నమ్మకం కలిగిన తర్వాతనే ఎండీగా మీకు అనౌన్స్ చేయబోతున్నాను అంటాడు. ఆ విషయాలు విని జెస్సీ పొంగిపోయి చూస్తుంటే పరశురామ్ మిక్కిలి ఆనందపడుతుంటాడు. అందరూ కూడా జెస్సీ అనే ఉద్దేశంతోనే వారి మాటలు మామూలుగా వింటూ ఉంటారు. నౌ ఇట్స్ టైమ్ టు అనౌన్స్ అవర్ బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అని కొన్ని క్షణాలు ఆగి,
సూర్య అంటూ ఆ పేరు గట్టిగా చెప్తూ అనౌన్స్ చేస్తాడు. ఆ క్షణం అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలాగా భరద్వాజ్ గారి నోటి వెంట సూర్య అంటూ గట్టిగా వినిపించేసరికి అందరి మొహాల్లో పెద్ద షాకింగ్ కనిపిస్తుంటుంది. జెస్సీ పేరు అనౌన్స్ చేస్తారని అనుకున్న అందరూ సూర్య పేరు వినిపించగానే అందరికీ పెద్ద షాకింగ్లా ఉంటుంది. ఇక జెస్సీ పరశురాం నెత్తి మీద పెద్ద పిడుగు పడినట్టుగా ఉంటుంది. ఏ సూర్య నాన్న అని జెస్సీ అంటుండగా జనాలు అందరూ కూడా ఏ సూర్య, సూర్య ఎవరు అని అనుకుంటారు. క్రాంతి, భాను, మైథిలి, మోహన్, ఆర్య ఇలా అందరూ కూడా సూర్య ఎవరు అన్నట్టుగానే చూస్తున్నారు. లెట్స్ వెల్కమ్ టు సూర్య అని భరద్వాజ్ గారు చెప్పగానే మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో సూర్య సూటు బూటుతో కొత్త కళతో మెరుస్తూ దర్జాగా డయాస్ మీదకి వస్తుంటాడు. ఒక్క కళ్యాణ్కి తప్ప సూర్యని చూస్తున్న అందరూ కూడా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోతున్నారు. అక్కడ అలా మేనేజింగ్ డైరెక్టర్గా తన భర్తని చూస్తున్న క్రాంతికి మైండ్ బ్లాంక్ అవుతుంటే, ఇక జెస్సీకి పరశురామ్కి దిమ్మ తిరుగుతుంటుంది. ఇద్దరు గుడ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు. మైథిలి, సాక్షి, శ్రేయ, మోహన్, ఆర్య కూడా సూర్యాని అక్కడ చూస్తుంటే ఏమీ అర్థం కావడం లేదు. జెస్సీ ఎండీ అవుతుంది అనుకుంటే సూర్య అంటున్నారేంటి అని అనుకుంటుంది శ్రేయ. ఇ- అలా మిగతా గెస్ట్లు కూడా ఆశ్చర్యపోతూ ఇదేంటి జెస్సీ అన్నారు కదా, సూర్య అంటున్నారేంటి అని అందరూ సూర్యని ఆశ్చర్యంగా చూస్తుంటారు. అందరికీ డ్రింక్ అందిస్తున్న ఈశ్వర్ కూడా అది చూసి షాక్ అవుతుంటాడు. ఆ విషయం తెలియని రవికాంత్ కూడా షాక్లోనే ఉంటాడు. సూర్య నవ్వుతూ డయాస్ మీదకి వస్తుంటే భరద్వాజ్ గారు, లక్ష్మి గారు వస్తున్న సూర్యని చిరునవ్వు చిందిస్తూ చూస్తుంటారు. ఇలా అందరి ఆశ్చర్యాలు, షాకుల మధ్య సూర్య వచ్చి ఆ దంపతుల మధ్య చిరునవ్వు చిందిస్తూ నిలబడతాడు. భరద్వాజ్ గారు నవ్వుతూ సూర్య భుజం చుట్టూ చేవేసి ఈ సూర్య మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటూ సూర్యాని చూపిస్తూ అందరికీ పరిచయం చేస్తాడు. లక్ష్మి గారు కూడా నవ్వుతూ సూర్య బాగా పరిచయస్తుడు అన్నట్టుగా సూర్య నడుం చుట్టూ చేయి వేసింది. వాళ్ళ మధ్య సూర్యని అలా చూస్తున్న జెస్సీకి కళ్ళు బైర్లు కమ్మి నిలబడ్డ చోటే పడబోతుంటే అమ్మ జెస్సీ అంటూ కూతుర్ని పట్టుకొని ఆ పక్కన ఉన్న చైర్లో కూర్చోబెడతాడు పరశురాం. టోపీతో ఉన్న ఈశ్వర్ అది చూసి వాటర్ బాటిల్తో వచ్చి ముందు మీ అమ్మాయి మొహన కాస్త నీళ్లు చల్లండి సార్ అంటూ పరశురాంకి వాటర్ బాటిల్ అందిస్తాడు. వెంటనే పరశురాం కంగారు పడుతూ చేతిలోకి నీళ్లు తీసుకొని కూతురు మొహాన చల్లుతాడు. జెస్సీ తేరుకొని కళ్ళు తెరిచి డయాస్ మీద ఆ దంపతులతో నవ్వుతూ మాట్లాడుతున్న సూర్యాని చూసి తట్టుకోలేకపోతూ అసలిక్కడ ఏం జరుగుతుంది డాడీ అని అడుగుతుంది. నాకేమి అర్థం కావడం లేదమ్మా. మేనేజింగ్ డైరెక్టర్ నువ్వు అనుకుంటే సూర్య అవడం ఏంటో, అసలు వాళ్ళకి ఈ సూర్యకి పరిచయం ఎలానో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ముందైతే కాస్త నీళ్లు తాగి నువ్వు తేరుకొని ఉండు అంటూ కూతురు చేతికి వాటర్ బాటిల్ అందిస్తాడు. ఆ కంగారులో బాటిల్ మొత్తం ఖాళీ చేసింది. అయ్యో పాపం అనుకుంటాడు ఈశ్వర్ జెస్సీ పరిస్థితికి జాలిపడుతూ. ఇక క్రాంతి కూడా అసలు అక్కడ సూర్యని చూసి నమ్మలేకపోతుంటుంది. భాను కూడా ఆశ్చర్యంలో ఉండిపోయి సూర్య అన్నయ్య అంత పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ కావడం ఏంటి క్రాంతి? ఈ విషయం నీకు ముందే తెలుసు కదా, తెలిసి కూడా ఈ స్నేహితురాలకి చెప్పలేదు కదూ అని అడుగుతుంది. నా బొంద, నాకేం తెలీదు. నీలాగానే నేనక్కడ సూర్యని చూసి షాక్ అవుతున్నాను అంటుంది సూర్య మీద కాస్త కోపంతో. ఓ అవునా, అయితే అన్నయ్య నీకు కూడా సర్ప్రైజ్ ఇచ్చాడనమాట అంటుంది భాను సూర్యని ఆశ్చర్యంగా చూస్తూ. ఎంత సర్ప్రైజ్ అయితే మాత్రం ఈ విషయం భార్యకి చెప్పొద్దా
అని మనసులో అనుకుంటుంది క్రాంతి. డయాస్ మీద ఉన్న సూర్య చిరునవ్వుతో అందరినీ చూస్తూ పరిచయంగా అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తుంటాడు. అలా సూర్య చూపు క్రాంతి వైపుకి వెళ్తుంది. భార్యామణిని చూడగానే ఎవ్వరూ గమనించకుండా నవ్వుతూ తనకి కన్ను గీటుతాడు. అది చూసి క్రాంతి అవాక్కవుతుంటే అది కంటపడిన జెస్సీకి నిప్పుల మీద ఉన్నట్టుగా కాలిపోతుంటుంది. అలా సూర్య భార్యకి కన్ను కొట్టడం కళ్యాణ్ కంట కూడా పడి నవ్వుతుంటాడు. అందరూ సూర్యని చూసి ఇంకా షాక్లోనే ఉన్నారు. వామ్మో! అసలు నేను చూస్తుంది కలా నిజమా? అంటుంది మైథిలి షాక్‌లో ఉండిపోయి. కళ్యాణ్ నవ్వుతూ తన చేతి మీద గట్టిగా గిచ్చుతాడు. అబ్బా! ఏంటి అలా గిచ్చావు మెంటలోడా? అంటుంది నొప్పికి. నువ్వే కదా కల నిజమా అని అడిగావు. కల కాదు నిజమని ప్రూవ్ చేయటానికి గిచ్చాను. మొన్న నీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా! అదే ఈ సర్ప్రైజ్ అంటాడు. అంటే సూర్య ఈ కంపెనీకి ఎండీ అవుతున్న విషయం నీకు ముందే తెలుసా? అని అడుగుతుంది. తెలుసు. సూర్య నాకు ముందుగానే చెప్పాడులే అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలు విని మోహన్, ఆర్య, సాక్షి, శ్రేయ కూడా ఆశ్చర్యపోతూ మొహాలు చూసుకుంటారు. ఆ మాటలు పరశురాం వాళ్ళకు కూడా వినపడి బిక్క చచ్చిపోతుంటారు. పరశురాం కోపంగా ఆ పక్కగా ఉన్న రవికాంత్ని దగ్గరికి రమ్మని పిలుస్తాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళ ఆశలు నిరాశలు కావటం చూస్తూ కంగారుగానే వాళ్ళ దగ్గరికి వస్తాడు రవికాంత్. ఏంటయ్యా ఇది? మేనేజింగ్ డైరెక్టర్ నా కూతురు అవుతుందని చెప్పాం కదా! ఇప్పుడేంటి ఆ సూర్య అంటూ అనౌన్స్ చేశాడు అని అడుగుతాడు. నాకు కూడా ఏమీ తెలీదు సార్. అసలు ఆ సూర్య ఎవరో కూడా నాకు తెలీదు. మీరు షాక్ అవుతున్నట్టే నేను షాక్‌లోనే ఉన్నాను అంటాడు రవికాంత్. సూర్య నీకెవరో తెలీదు కానీ ఇక్కడికొచ్చిన బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరికీ సూర్య తెలుసు. అతను మా కంపెనీలో జనరల్ మేనేజర్‌గా చేశాడు. కాకపోతే మా కంపెనీలో డబ్బు దొంగతనం చేస్తే మా కంపెనీ నుంచి తీసేశాము అంటాడు పరశురాం నీళ్లు నములుతూ. అవునా? మరి అటువంటి వ్యక్తిని మా సార్ మేనేజింగ్ డైరెక్టర్ చేయటమేంటి? అని అడుగుతాడు రవికాంత్. జెస్సీ ఆ కోపాన్ని అంతా రవికాంత్ మీద చూపిస్తూ అదంతా నీకే తెలియాలి. మాకు మాత్రం ఇక్కడ అందరి ముందు పెద్ద అవమానం జరిగింది అని తిడుతుంది. సూర్య అంత పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ కావడం ఆర్యకి, మోహన్‌కి, సాక్షికి ఒక రకంగా సంతోషంగానే ఉన్నా ఆర్య మాత్రం జుట్టు పీక్కుంటూ ఇంతవరకు భరద్వాజ్ గారిని మనం కూడా ఇంతవరకు చూడలేదు. అమెరికాలో ఉన్న నాకు కూడా ఇంతవరకు ఆ సార్ ఎలా ఉంటాడో తెలీదు. మరి భరద్వాజ్ గారికి, సూర్యకి పరిచయం ఎలా కళ్యాణ్? అని అడుగుతాడు. కళ్యాణ్ ఒక అందమైన చిరునవ్వు విసిరి, అదృష్టం కలిసి వస్తే ఎవరూ ఆపలేరు ఆర్య. అన్ని విషయాలు నిదానంగా తెలుస్తాయి. వెయిట్ అండ్ సీ. ఫైనల్‌గా అయితే సూర్య ఎప్పటినుంచో కంటున్న కలలు నెరవేరుతున్నాయి అంటాడు. పరశురాం కంపెనీలో ఈ సూర్య దొంగతనం చేశాడు కదా! ఇలాంటి వ్యక్తిని మేనేజింగ్ డైరెక్టర్ చేయడమేంటి? అని కొంతమంది, ఉద్యోగం అంటూ మన కంపెనీల చుట్టూ తిరిగిన సూర్య ఇంత పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టరా? అని మరికొంతమంది గుసగుసలాడుతుంటారు. ఆ మాటలు కళ్యాణ్, మైథిలి, ఆర్య, మోహన్ చెవిలో కూడా పడుతుంటాయి. భరద్వాజ్ గారు మైక్ తీసుకొని మాట్లాడుతూ, సో సూర్య ఎవరు అనుకున్న వారికి సూర్య ఎవరో తెలిసింది కదా అని అడుగుతాడు. అందరికంటే ముందు పరశురాం రియాక్ట్ అవుతూ తెలిసింది సార్. ఆ సూర్య ఎంత దొంగో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు అంటాడు. మిగతా అందరూ అదే అభిప్రాయంతో భరద్వాజ్ గారిని చూస్తుంటే పరశురాం మాటలు విని భరద్వాజ్ గారు ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. అసలు ఈ సూర్య మీకెలా పరిచయం సార్ అని అడుగుతుంది జెస్సీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ. ఎలా పరిచయం అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి.
కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. అలాగే రైటర్ రేవతి అనే ఛానల్లో విలన్ స్టోరీ కూడా మిస్ కాకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.